Okay, so what we are going to understand is how to create a backend API. Okay, then how to create a React form, then submitting that React form data into a backend API. Inte kada concept. What is the concept? How to create a backend API and how to send a data from a React form data. So నేను ఏం చేస్తానంటే ఐఎమ్ ఆన్ మై మర్న్ ప్రాజెక్ట్ ఇన్ మై చేయలేదు. Oh, sorry. So now let me share my screen. Okay, so VS Code lo, if you look at VS Code, we have a man project with API and UI kada. So నేను ఏం చేస్తున్నా అంటే ఏపీఐలోకి వెళ్ళి కంప్లీట్ కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా, విచ్ ఈస్ main.js. అంటే ఐ జస్ట్ వాంట్ టు రైట్ ఫ్రమ్ స్క్రాచ్. పాతది ఉంది కానీ మనకు అవుద్దు ఇప్పుడు. సో main.js కంట్రోల్ J npm run dev ఇది కదా సర్వర్ స్టార్టింగ్ పాయింట్. Yeah, sorry, cd api clear the screen npm run dev. Right now, which file it is executing? nodemon index.js, but what we need? main.js, just for practicing. So మనం ఇక్కడ ఏం చేద్దామంటే nodemon main.js. now which file it will run? control C clear and npm run dev. it's running main.js file. ఇప్పుడు ఇక్కడ నాకు రౌట్స్ కావాలి అదేనా. సో ఫస్ట్ వాట్ వీ డూ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ వీ క్రియేట్ అ సర్వర్ కోడ్. వీ క్రియేట్ అ ఎక్స్ప్రెస్ సర్వర్ కోడ్. వీ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అవర్ ఎక్స్ప్రెస్, అవునా కదా. సో కాన్స్ట్ యాప్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్, విచ్ ఇస్ వాట్ ఈస్ ద సింటాక్స్? రిక్వైర్ సింగిల్ కొటేషన్స్లో ఏం రాస్తాం మనం? ఎక్స్ప్రెస్. పర్ఫెక్టా? సో యూ హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్ప్రెస్. నౌ కాన్స్ట్ సారీ, యూ కెన్ గివ్ ఇట్ యాజ్ ఎక్స్ప్రెస్. నేను దీన్ని ఎక్స్ప్రెస్ అనే ఇవ్వండి. ఓకే, కాన్స్ట్ యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ప్రెస్ ఫంక్షన్ కాల్. ఇది సెకండ్ స్టెప్. అంటే రిక్వైర్ చేసుకొని ఫంక్షన్ని పట్టుకోవాలి, ఆ ఫంక్షన్ని పారెంథసిస్ తోటి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒరిజినల్ ఎగ్జిక్యూషన్ కోడ్ అంతా యాప్లో ఉంటుంది. సో నౌ ఎక్స్ప్రెస్ యాక్సెసిబుల్ యూజింగ్ విచ్ వేరియబుల్? యాప్ వేరియబుల్. సో ద ఎక్స్ప్రెస్ functionalities are accessible using which variable? app variable. Good. So now the first code we write is app.listen. which code we write? app.listen. ప్రతి ఫంక్షన్, ప్రతి ఎక్స్ప్రెస్ ఫంక్షన్కి 2 పారామీటర్స్ ఉంటాయి, తర్వాత 3 పారామీటర్స్ ఉంటాయి, తర్వాత 4 పారామీటర్స్ ఉంటాయి అని కూడా చెప్పాను. ఇనీషియల్లీ we go with what? 2 parameters. what are the 2 parameters? one is the port number, అంతేనా? one is the port number. next one is a callback function. next one is a callback function. this callback function just throws a console message ki bhai server is running. what it shows? server is running, antena? on port 3001 manaku nachina message achi, we can put whatever we want. yes or no? yes. so now can we check this is running? yes. ఇక్కడ సర్వర్ మెసేజ్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ రన్నింగ్. ఇప్పుడు క్రియేటింగ్ రౌట్స్ ఇస్ ద క్వశ్చన్, అంతేనా? సో యువర్ బేసిక్ సర్వర్ సెటప్ ఇస్ ఇన్ ప్లేస్. నౌ స్టార్ట్ క్రియేటింగ్ రౌట్స్. సో ద ఫస్ట్ రౌట్ జనరల్లీ వాట్ వీ క్రియేట్ అ ఇండెక్స్ రౌట్, అంతేనా? ఇండెక్స్ రౌట్. సో ఇండెక్స్ రౌట్ ఎలా ఉంటుంది? యాపే కదా, ఎక్స్ప్రెస్ ఫంక్షన్ ఎక్కడ ఉంది? యాప్లోనే ఉంది. సో యాప్ డాట్ గెట్ ఈస్ ద హెచ్టిటిపి మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటిది? గెట్. సో ఈ గెట్ మెథడ్లో ఫస్ట్ ఏముంటుంది? పారామీటర్ స్ట్రింగ్ ఉంటుంది, కామా వీ హ్యావ్ వాట్? కాల్ బ్యాక్ ఫంక్షన్స్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏముంటుంది? రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్. రిక్వెస్ట్ కామా రెస్పాన్స్. ఫస్ట్ పారామీటర్ ఏంటిది? రిక్వెస్టా రెస్పాన్సా? రిక్వెస్ట్. దెన్ యూ కెన్ యూజ్ నౌ RES రెస్పాన్స్. యూ రెస్పాన్సింగ్ డాట్ సెండ్ వాడొచ్చు ప్రస్తుతానికి. ఓకే, దిస్ సెండ్ విల్ హ్యావ్ అ మెసేజ్ కాల్డ్ ఓకే సంథింగ్, ఏదైనా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్. అర్థమైందా ఇంతవరకు? నా ఇఫ్ ఐ గెట్ ఇన్ టు అ క్రోమ్,
inside Chrome, localhost, what is the port number? 3001. If I click, my server is running. So నాకు ఏం కావాలి ఇప్పుడు అంటే I just want a route which is a registration. ఆఫ్ అయిపోయిందా? ఓకే. ఓకే, సో నేను ఎనీవే క్విక్గా ఇదంతా మీకు తెలిసిందే కదా ఎనీవే. సో ఐ మేక్ దట్ ఇట్ ఈస్ క్విక్. ఓకే, సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ వీ ట్రయింగ్ టు క్రియేట్ అ రిజిస్ట్రేషన్ ఏపీఐ హియర్. అవునా? రిజిస్ట్రేషన్ ఏపీఐ. రిజిస్ట్రేషన్ ఏపీఐ ఎలా ఉండాలి? యాప్ డాట్ పోస్టే ఉంటుంది. ఎప్పుడు ఏముంటుంది? యాప్ డాట్ పోస్ట్. ఈ యాప్ డాట్ పోస్ట్లో వాట్ వి స్లాష్ రిజిస్టర్డ్, అంతేనా? ఏపీఐ పేరు రిజిస్టర్డ్ కామా వి విల్ హ్యావ్ వాట్ ఆర్ కాల్ బ్యాక్ ఫంక్షన్, అంతేనా? ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిక్వెస్ట్ డాట్ బాడీ, ఎందుకంటే పోస్ట్ కదా, దిస్ యూ గెట్. తర్వాత రెస్ట్ డాట్ సెండ్లో వాట్ విల్ షేర్ ఈజ్ లైక్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ పెట్టుకొని స్టేటస్, మామూలుగా స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, మెసేజ్ ఏం పెట్టుకుంటారు? మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్. ఓకే, క్లియర్ అయింతవరకు? ఓకే, స్టేటస్ అండ్ డేటా అనేది యూ కెన్ పాస్ ది డేటా. మామూలుగా ఇంకో కీ డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఏముండదు, ఎంటీ ఉంటుంది డేటా ఇక్కడ, ఎందుకంటే పోస్ట్ చేసేటప్పుడు ఏం రాదు కదా, పోస్ట్ చేసేటప్పుడు జస్ట్ వెళ్తుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో నాకు బాడీ రావాలి, సో రిక్వెస్ట్ అనే పారామీటర్ ఇక్కడ ఉండాలి కదా, రిక్వెస్ట్ డాట్ రెస్పాన్స్. క్లియరా? సో నాకు ఏమైందంటే రిజిస్ట్రేషన్ ఏపీఐ రెడీగా ఉంది. ఆర్ యూ క్యాపబుల్ ఆఫ్ రిసీవింగ్ డేటా ఆర్ నాట్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఇది పనిచేస్తుందా సర్వరు? పనిచేయదు. ఎందుకంటే రిక్వెస్ట్లో బాడీ డేటా రావాలి అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఒక కమాండ్ ఏముంటుంది మనకి? యాప్ డాట్ యూజ్ ఆఫ్ జేసన్. గుర్తుందా? ఇది వాడితేనే మనకి ఏమవుతుంది? బాడీ డేటా అనేది పార్స్ అవుతుంది, ఇంటర్నెట్ నుంచి కన్వర్ట్ అయ్యి వస్తుంది, పార్స్ అవుతుంది, లేకపోతే రాదు. సో ఒకసారి ఇండెక్స్ డాట్ జేఎస్ రెఫరెన్స్ చూసుకుంటారా? మనం ఇక్కడ చూసింది, ఓకే సారీ, ఇది ఎక్స్ప్రెస్ డాట్ జేసన్, ఇట్స్ నాట్ జస్ట్ జేసన్. కరెక్ట్ రాసాం కదా. యాప్ డాట్ యూజ్ ఓన్లీ డైరెక్ట్ జేసన్ కాకుండా ఎక్స్ప్రెస్ డాట్ జేసన్, ఎందుకంటే అన్ని ఎక్స్ప్రెస్ నుంచే వస్తాయన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ వన్ పార్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కమెంట్ రాసుకుందాం. బిలో కోడ్ ఈజ్ ఫర్ పార్సింగ్ జేసన్ డేటా టు అవర్ సర్వర్. అర్థమైందా? ఇది రాసింది పార్సింగ్ అంటే మార్చుకోవడం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది? కోర్స్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నెట్వర్క్ ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేయలేము. సో వీ హ్యావ్ కార్డ్స్. చదవమని చెప్పుండే నేను, కార్డ్స్ డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోమని ఉండే. సో రిక్వైర్ చేయాలి కదా కార్డ్స్ని కూడా. కాన్స్ట్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్ సింగిల్ కొటేషన్స్ కార్డ్స్. క్లియరా? సో ఈ సర్వర్ అయితే మీరు రాసుకుంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నోట్స్ జేఎస్ డెవలప్మెంట్. ఓకే, ఇప్పుడు నోట్స్ జేఎస్ డెవలప్మెంట్లో, ఎక్స్ప్రెస్ డెవలప్మెంట్లో ఏపీఐ ఉంది, అంతా ఉంది. సో కెన్ వి చెక్ యూజింగ్ పోస్ట్మెన్? ఊరికే ఒకసారి పోస్ట్మెన్ తోటి చెక్ చేద్దాం. ఓకే, సో మన్లో కొత్తది ఒకటి తీసుకుంటున్నా, ప్లస్ ఐకాన్, ఇక్కడ రిజిస్టర్డ్, అంతేనా? రిజిస్టర్లో పోస్ట్ మెథడ్ వాడి వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ లోకల్ హోస్ట్ స్లాష్ రిజిస్టర్, అంతే కదా? ఎండ్ పాయింట్ అక్కడ ఇచ్చింది రిజిస్టర్డ్. సో ఇక్కడ బాడీ రా జేసన్, అంతేనా? ఇది ఇక్కడ ఏమొస్తుంది? నేమ్, ఏజ్, కామా
ఓకే, ఇది ఇప్పుడు ఇది కొడితే నాకు వస్తుందా రావట్లేదా తెలుస్తుంది. గెట్ హెచ్టిటిపి లోకల్ హోస్ట్ 3000. ఓకే, ఇది అది ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోయింది. క్లియరా? సక్సెస్ అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది టెర్మినల్ నా యూ హ్యావ్ యువర్ డేటా. ఓకే, ఇప్పుడు ఫామ్కి వెళ్దాం. అంటే ఒక ఫామ్ ఎలా క్రియేట్ చేస్తాం నార్మల్లీ? రియాక్ట్ ఏది, రియాక్ట్లో రన్ చేయాలి ఫస్ట్. రన్ ఇట్ npm రన్ డెవ్, అంతేనా? ఓపెన్ ఓపెన్ చూడనీకి రాదు. పోస్ట్లో మనకు బ్రౌజర్లో ఇన్పుట్ ఇవ్వనీకి ఉండదు కదా జేసన్. పోస్ట్ మెయిల్ని చెక్ చేయండి. గెట్ ఏపీఐస్, పోస్ట్ ఏపీఐస్, పుట్ ఏపీఐస్, డిలీట్ ఏపీఐస్ అన్నీ నెట్వర్క్ ట్యాబ్లో కనిపిస్తాయి నార్మల్గా. నెట్వర్క్ ట్యాబ్లో హిట్ చేసినప్పుడు అన్నీ మీకు నెట్వర్క్ కాల్స్ వెళ్తాయి, అవి కనిపిస్తాయి. కానీ నువ్వు నార్మల్గా ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలి అంటే రాదు, డేటా పంపించుకొని రాదు. పోస్ట్ మ్యాన్ నుంచే పాసిబుల్, లేకపోతే స్వాగర్ అని ఉంటుంది. పోస్ట్ మ్యాన్కి ఆల్టర్నేటివ్ టెక్నాలజీ స్వాగర్. చూపిస్తాను నేను స్వాగర్ ఎలా ఉంటుందో కూడా తర్వాత. బట్ ప్రస్తుతానికి నేను చెప్పిన ఫాలో అవ్వండి. పోస్ట్ మ్యాన్ చాలు. ఓకేనా? ఓకే, గుడ్ గుడ్. సో ఇప్పుడు యుఐ రన్ అవుతుంది కదా. సో యుఐలో సోర్స్లో మనం నిన్న మెయిన్లో ఏముంది, యాప్ ఉంది, హోమ్ పేజ్ ఉంది. హోమ్ పేజ్లో రాసాం అంతేనా? గెట్ డేటా కొడతా అంటే మనకు ఏపీఐ కాల్ వస్తుంది, రైట్? ఇప్పుడు సర్వర్ మాత్రం ఓన్లీ main.js రన్ అవుతుంది. సర్వర్లో ఇండెక్స్ రన్ అవ్వట్లేదు. ఇప్పుడు రాదు నీకు గెట్ డేటా ఏపీఐ కాల్. చూడు ఇక్కడ మొన్న మనం యుఐలో ఇన్స్పెక్ట్ చేస్తే నెట్వర్క్ కాల్ కనిపించాలి ఇక్కడ. ఇగో నెట్వర్క్ గెట్ డేటా కొడతా, నెట్వర్క్ కాల్ అయ్యింది. ఇది ఇంటిగ్రేట్ చేసాం నిన్న మీరు, ఇది హోంవర్క్ చేసే యూజర్స్. కానీ ఇది రాదు. ఎందుకు రాదంటే సర్వర్ రన్ అవుతుందా, సర్వర్ index.fileలో రన్ అవ్వదు. ఈ రౌట్ రాసిన ఫైల్ ఆగిపోయింది, ఇప్పుడు మెయిన్ ఫైల్ మాత్రమే రన్ అవుతుంది, అందుకే. సో దట్ ఈస్ ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫామ్ క్రియేట్ చేస్తాం. ప్రాక్టికల్గా మేము ఎలా పని చేస్తామో చూపిస్తున్నది మీకు ఇప్పుడు. సో ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, ఒక కంపోనెంట్ క్రియేట్ చేద్దాం ఏదైనా. ఓకే, సోర్స్లోనా కంపోనెంట్స్ క్రియేట్ చేసేది? అట్లయితే ఈ పేజెస్ కూడా దాంట్లోనే ఉండాలి మరి. యా సారీ, ఈ పేజెస్ మొన్న మనం క్రియేట్ చేసాం కదా, అది అందుకే మనకు ఆటోమేటిక్గా రాలేదు, నేను మాన్యువల్గా రాసా. ఓకే, విల్ రిమూవ్ ఆల్ దిస్. సోర్స్లోనే చేయాలి అన్నీ, మర్చిపోయా నేనే. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, కంపోనెంట్స్ ఫోల్డర్లో ఒక ఫామ్ ఏమని registered.tsx. ఓకే, RAFC రావట్లే. ఓకే, సో కాన్స్ట్ registered is equals to ఒక arrow ఫంక్షన్, అంతేనా? రిటర్న్ ఫ్రాగ్మెంట్స్, దీంట్లో H3 స్టూడెంట్ రిజిస్ట్రేషన్. ఓకే, సో నెక్స్ట్ ఏముంటుంది, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్, ఇది కదా మ్యాటర్. ఇప్పుడు ఈ యాప్.tsxలో ఈ హోమ్ పేజ్ కాస్త అవసరం లేకుండా మనం ఏం పెట్టుకుందాం, రిజిస్టర్ పెట్టుకుందాం. క్లియరా? ఇప్పుడు మనం యూఐలోకి వెళ్తే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. ఈ ఫామ్కి
ఒక మంచి ఫామ్ యాడ్ చేద్దాం. సో కంట్రోల్ A కంట్రోల్ C, చాట్‌జీపీటీ వాడతాను నేను, ఏం పర్లేదు. ఓకే, క్రియేట్ అ స్టూడెంట్ registration form with on submit function కన్సోల్, అంటే console.logలో మనకు అక్కడ అన్ని డేటా వస్తున్నట్టు కనిపించాలి. అర్థమైందా నా కాన్సెప్ట్? మనం టెయిల్విండ్ ఇంటిగ్రేట్ చేసామారా? ఈ దీంట్లో చేయలేదు కదా. స్క్రీన్ షేర్ అయిందా? సో చాట్‌జీపీటీ మనకి ఏమైంది అది వచ్చిందండి కోడ్ ఇగో ఇది కంపోనెంట్, కానీ సగమే ఇచ్చిందా లేకపోతే ఓకే హెచ్ఈ ఓకేనా? సో ఇప్పుడు ఈ డేటా అంతా కన్సోల్లో కనిపించాలి. అంటే మీరు ప్రోగ్రామ్ చూస్తే మీకు ప్రతిదానికి ఆన్ చేంజ్ తప్ప ఏముండదు. మీకు ఆన్ చేంజ్ ఆల్రెడీ తెలుసు బాగా. ఓకే, ఆన్ చేంజ్ తెలిసిన తర్వాత హ్యాండిల్ చేంజ్లో ఇక్కడ చూడండి నేమ్, వాల్యూ, ఈడా, టార్గెట్, మిగతా ప్రీవియస్లీ అలా ఉంటాయి. తర్వాత ఈ డిస్ట్రక్షన్ అంటే ఎగ్జిస్టింగ్తో పాటు ఇలా ఉన్నాయి అని చెప్పేసి సెట్ స్టూడెంట్లో చేసేసాడు. ఫైనల్గా console.log ఎక్కడ హ్యాండిల్ సబ్మిట్, ఇగో సబ్మిట్లో మనకు అంత డేటా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఉంది కదా అంత డేటా. ఇప్పుడు ఈ డేటా మనం దేనికి పంపించాలి? ఏపీఐకి పంపించాలి. బట్ ఏపీఐలో ఈ కీస్ అన్నీ ఉండాలి కదా. మామూలుగా కీస్ అవసరం లేదు ఏపీఐకి. ఫ్రంట్ ఎండ్ నుంచి ఏ కీస్ వస్తే అవి వస్తాయి. ఓకే, request.bodyలో ఏ కీస్ ఉంటే ఆ కీస్ వస్తాయి. సో ఇప్పుడు ఈ డేటా అంతా వెళ్ళడానికి ఏం చేయాలి మనం? ఇక్కడే యాక్సియోస్ డైరెక్ట్ రాస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను ఏపీఐ ఫైల్లో రాసా కదా, అది ఇక్కడ రాస్తా, కావాలని రాస్తున్నా, ఇట్స్ ఓకే. తర్వాత మళ్ళీ దాన్ని మీరు ఈ కోడ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే ఫైల్లో పెట్టగలగాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా యాక్సియోస్ డాట్ పోస్టే కదా, అర్థమైందా? నేను రాస్తుంది యాక్సియోస్ డాట్ పోస్ట్, కానీ ఇది అవైట్లో ఉండాలి అనే విషయం తెలుసు కదా మీకు. అవైట్ అసింక్ అంటే ఈ హ్యాండిల్ సబ్మిట్ అనేది అసింక్ ఉండాలి. అసింక్ పెట్టేసి ఇది అవైట్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, క్లియరా? ఇప్పుడు ఈ పోస్ట్లో ఏమేమి కావాలి? ఫస్ట్ పారామీటర్ యుఆర్ఎల్ కావాలి, గుర్తుందా? గెట్లో యుఆర్ఎల్ కావాలి, పోస్ట్లో కూడా యుఆర్ఎల్ కావాలి. యుఆర్ఎల్ కామా డేటా కావాలి. మీ డేటా మొత్తం ఏంటిదంటే ఇది, ఈ డేటా మొత్తం ఆబ్జెక్ట్ అన్నమాట. అర్థమైందా? సో ఈ console.log అనే ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ కాన్స్ట్ ఏంటిది ఫామ్ డేటా అని ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫామ్ డేటాని మనం ఎక్కడికి పంపిస్తాం? పోస్ట్లో ఫామ్ డేటా అంతే. అర్థమైందా? సెకండ్ పారామీటర్ అనేది డేటా అన్నమాట. ఫస్ట్ పారామీటర్ అనేది ఏమవుతుంది? యూఆర్ఎల్ అవుతుంది. యూఆర్ఎల్ ఎక్కడుంది మన దగ్గర? ఇది ఉందిగా, స్లాష్ ఏమవుతుంది? రిజిస్టర్, అదే కదా ఎండ్ పాయింట్ అక్కడ రాసింది, అవునా కదా? ఇప్పుడు మనము ఇన్స్పెక్ట్ చేసి పంపిస్తే పోతుందా పోదా? ఫస్ట్ నెట్వర్క్ చెక్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద మీకు ఇది పోవడం ఇంపార్టెంట్. అర్థమైందా? రిజిస్టర్. సో ఏపీఐ కాల్ జరిగిందా లేదా? ఫస్ట్ క్వశ్చన్ అది. ఏపీఐ కాల్ అయితే జరిగింది. సెకండ్ ఏపీఐ కాల్, ఇగో రిజిస్టర్ అనే ఏపీఐ జరిగిందా? పోస్ట్ 404 లేదంటుండు వాడు. పేలోడ్ మొత్తం వెళ్ళింది కదా. సో నాకు కావాల్సింది ఏంటంటే హెడర్ ఉందా లేదా,
పేలోడ్ వెళ్ళిందా లేదా, దాని తర్వాత ఎర్రర్ ఏంటో ఫిక్స్ చేయొచ్చు. 404 అంటే అసలు లేదంటుంది, రిజిస్టర్ డాట్ టీఎస్ఎక్స్ ఫైల్ లైన్ నెంబర్ 31లో లేదంటుంది. స్పెల్లింగ్ తప్పు రాసి ఉంటా అంతే నేను. main.jsలో రిజిస్టర్ అంతేనా. ఇక్కడేమొచ్చింది, స్పెల్లింగ్ తప్పిపోయింది. అదే 404 ఎర్రర్ కూడా ఇంపార్టెంట్. 404 అంటే నాట్ అవైలబుల్ ఎర్రర్, అర్థమైందా. సేవ్. ఇప్పుడు నేను సేమ్ హిట్ కొడితే ప్రాపర్ సక్సెసా 200 వచ్చింది కదా. పోస్ట్ పేలోడ్ ప్రివ్యూలో సక్సెస్ వచ్చిందా. ఈ సక్సెస్ 1 రాసింది ఎవడు, మనమే. ఇక్కడ డేటా మొత్తం వచ్చిందా, అయిపోయాయి. సో యు ఆర్ రెడీ నౌ. ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా వచ్చేసింది. అంటే ఇప్పుడు మీరు మంచి ఫామ్స్, మంచి యూజర్ క్రియేషన్స్, మంచి బుకింగ్ అన్నమాట. ఇప్పుడు మూవీ బుకింగ్, టికెట్ లాంటిది అన్నీ ఫ్రంట్ ఎండ్లో మంచిగా క్రియేట్ చేసుకోండి, నాకు డేటా నెట్వర్క్లో పంపించండి. ఇది మీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నీ టూల్ ఉందా, ఏం టూల్ అది, రిలేషన్షిప్ టూల్, అదే సిఆర్ఎం టూల్. ప్రతి యాక్టివిటీకి ఒక ఏపీఐ కాల్ వెళ్ళాలి, నాకు సంబంధం లేదు. ఇంకా తెలిసిపోయింది కదా నీకు ఇంకెలా వాడాలనేది, అర్థమైందా. ప్రతి దానికి ఏపీఐ కాల్ ఉండాలి. ఈ నోడ్ జేఎస్లో ప్రతి ఏపీఐ ఉండాలి విచ్ ఈస్ రిసీవింగ్ డేటా. దానికి మించి నాకు ఏం అవసరం లేదు ఇక, అర్థమైందా. సో దిస్ ఈజ్ యువర్ వర్క్. నీకు అర్థమైందా దివ్య, క్లియరా. క్లోజ్ చేసేస్తున్నది.